హలో ఫ్రెండ్స్, నా పేరు గోపాలకృష్ణ. మీరు చూస్తున్నారు టీసెట్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఒక యాప్ యూజ్ చేసి 2 minutes మ్యూజిక్ని కంపోజ్ చేశాను. అలాంటి మ్యూజిక్ని ఎలా కంపోజ్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, యాప్కు సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. డైరెక్ట్గా ఆ లింక్ని క్లిక్ చేసి మీరు యాప్ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదా స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ విధంగా మీరు గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసుకునేసి అక్కడ టైప్ చేసుకునేసి యాప్ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి కంప్లీట్గా ప్లే స్టోర్ నుంచి అవుట్ సైడ్ వచ్చేసాను. యాప్ లోగో అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఒకసారి యాప్ని ఓపెన్ చేసినట్లయితే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ బాటమ్ మోడ్రన్ హిప్ హాప్ ఈ ఆప్షన్ని ఓకే చేసుకోవాలి. ఎప్పుడైతే ఇలా క్లిక్ చేసుకుంటామో మనకి డిఫరెంట్ కీస్తో ఇలా ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, టాప్ రైట్ కార్నర్లో ఏబి 2 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటాయి. సో ఇక్కడ మనకి డిఫరెంట్ కీస్ అనేవి ఉన్నాయి కదా. సో మీరు ఏ కీ అయితే ప్రెస్ చేస్తామో ఆ కీకి రిలేటెడ్గా ఉన్న మ్యూజిక్ కానీ వాయిస్ కానీ లేదా బీట్స్ కానీ ప్లే అవుతూ ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా టాప్ లెఫ్ట్ కార్నర్లో ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి కదా. సో ఇక్కడ మీకు బాటమ్ రైట్ సైడ్ ఫిల్టర్ ఆప్షన్ అనేది ఒకటి ఉంటుంది. సో మనం ఏ ఎఫెక్ట్ అయితే నీకు ఆన్ చేయాలనుకుంటామో ఆ ఎఫెక్ట్ని ఆన్ చేసి అక్కడ పర్టికులర్ కీని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఫిల్టర్లో ఆ ఆప్షన్ని మనకు లెఫ్ట్ టు రైట్ మూవ్ చేసినట్లయితే ఆ మ్యూజిక్ బీట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఓకే అనుకుంటే దాన్ని ప్రెస్ చేసి హోల్ బటన్ ప్రెస్ చేసుకోవాలి. సో ఇప్పుడు దానికి రిలేటెడ్గా ఉన్న మ్యూజిక్ అనేది ప్లే అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక ఎఫెక్ట్ అనేది నేను ఆన్ చేసిన తర్వాత అక్కడ కీ ప్రెస్ చేసిన తర్వాత ఈ యొక్క ఫిల్టర్ని నేను చేంజ్ చేసి మళ్ళీ హోల్లో పెట్టుకున్నట్లయితే ఆటోమేటిక్గా నీకు దానికి రిలేటెడ్ మ్యూజిక్ అనేది ప్లే అవుతుంది. సో ఒకవేళ వద్దనుకుంటే అక్కడ ఉన్న ఎఫెక్ట్స్ని ఆఫ్ చేసి మళ్ళీ ఎఫెక్ట్స్ని క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు చూడండి, టాప్ మిడిల్ కార్నర్లో మీకు రికార్డ్ ఆప్షన్ ఒకటి ఉంది. సో మనం ఎప్పుడైతే ఆ బటన్ ప్రెస్ చేస్తామో ఇప్పుడు మనం కీ ప్రెస్ చేసిన తర్వాత వచ్చే మ్యూజిక్ అంతా అక్కడ రికార్డ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మనం
ఏదైనా ఒక కీని ప్రెస్ చేసినట్లయితే ఆ కీకి రిలేటెడ్గా ఉన్న మ్యూజిక్ అనేది ప్లే అవుతుంది కదా. ఒకవేళ స్టాప్ చేయాలనుకుంటే అదే కీని మనం ప్రెస్ చేసుకోవాలి. లేదా స్టాప్ చేయాలంటే ఇంకొక ఆప్షన్ ఉంది. సో ఏదైనా ఒక కీని ప్రెస్ చేసిన తర్వాత టాప్ రైట్ కార్నర్లో స్టాప్ బటన్ ఒకటి ఉంది. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఆ కీకి రిలేటెడ్ ఉన్న మ్యూజిక్ అనేది ఆఫ్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా బాటమ్ రైట్ సైడ్ మీకు బ్లూ కలర్లో ఉన్నాయి కదా. సో అది ఏ అయినా బి అయినా, సో ఇక్కడ చూడండి మనకి వాయిస్కి రిలేటెడ్గా ఉన్న మ్యూజిక్ అనేది ఇక్కడ ప్లే అవుతూ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా బాటమ్ లెఫ్ట్ సైడ్ మనకి పింక్ కలర్లో ఉన్నాయి కదా. సో ఇక్కడున్న ఈ కీస్ని కానీ ప్రెస్ చేస్తే ఓన్లీ వన్ టైప్ మాత్రమే ప్లే అవుతుంది. అది ఏ సైడ్ అయినా కానీ బి సైడ్ ఉన్న కీస్ని కానీ. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి మనం ఏ కాడ బి దగ్గర మనకి 4/4గా ఫామ్ అయినాయి కదా కీసు. సో ఈ 4గా ఫామ్ అయిన కీస్లో ఏదైనా ఒక 4ని తీసుకున్నట్టయితే ఒక కీని ప్రెస్ చేస్తే ఆ కీకి రిలేటెడ్గా ఉన్న మ్యూజిక్ అనేది ప్లే అవుతుంది. సో అదే 4లో ఇంకొక కీని కానీ ప్రెస్ చేస్తే ఫస్ట్ కీ ఆఫ్ అయిపోయి ఈ సెకండ్ కీకి రిలేటెడ్గా ఉన్న మ్యూజిక్ అనేది ఇక్కడ ప్లే అవుతుంది. సో ఈ విధంగా మనకి ఏంటంటే 4/4గా ఫామ్ అయిన ఈ కీస్ అనేటివి ప్లే అవుతూ ఉంటుంది. సో అదేవిధంగా ఇక్కడ చూడండి బాటమ్ లెఫ్ట్ సైడ్ మనకున్న ఈ కీస్ మనం ఒకేసారి 2-3 కూడా మనం ప్లే చేసుకోవచ్చు. అదేవిధంగా మనం టాప్ మిడిల్లో రికార్డ్ బటన్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనం ఫైల్ నేమ్ ఎంటర్ చేయమనేసి ఒక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో మనం ఫైల్ నేమ్ ఎంటర్ చేసి అక్కడ సేవ్ బటన్ క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఫైల్ ఎక్స్ప్లోరర్లో జీపీ రికార్డ్ అనే ఫోల్డర్లో మనం క్రియేట్ చేసుకున్న ఈ మ్యూజిక్ అనేది స్టోర్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి నేను బాటమ్ రైట్ సైడ్ మోర్ని క్లిక్ చేసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనం ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓన్లీ 1 వీక్ మాత్రమే మనం వర్క్ అవుతుంది. సో ఒకవేళ మోర్ దాన్ 1 వీక్ వర్క్ అవ్వాలనుకుంటే ఈ యాప్ని పర్చేజ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనకి వీక్లీ, మంత్లీ, ఇయర్లీ ప్యాకేజెస్ అనేవి ఉంటాయి. సో మీకు ఏ ప్యాకేజ్ కావాలో ఆ ప్యాకేజ్ని మనం సెలెక్ట్ చేసి ఈ యాప్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ నేను కంప్లీట్గా ఈ యాప్ నుంచి బ్యాక్ వచ్చేసాను. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఫైల్ ఎక్స్ప్లోరర్ని ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ జీపీ రికార్డ్ అనే ఫోల్డర్లో మనం క్రియేట్ చేసుకున్న మ్యూజిక్స్ అనేటివి ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ మనం ఈ మ్యూజిక్స్ అనేటివి యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ కోసం మన టీసెర్చ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియోని మీ మెయిల్ ద్వారా పొందవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.